ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లో సీనియర్ నేతల పోరాటం ఇప్పుడు పార్టీ భవిష్యత్తు కంటే తమ వారసుల రాజకీయ పునరావాసం కోసమే చేస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోగ్యం సహకరించకపోయినా క్రియాశీలకంగా తిరుగుతూ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆరాటం వెనుక అసలు వ్యూహం తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబెట్టడమే. కుమార్తెను విజయనగరం జడ్పీ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టాలని బొత్స భావిస్తున్నారు. బొత్స రాజకీయ భవిష్యత్తును పరిశీలిస్తే భవిష్యత్తులో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు దాదాపు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వయస్సు, ఆరోగ్య కారణాలతో పాటు ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో తన స్థానంలో కుమార్తెను స్థానిక సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ తర్వాత చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయించాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యూహానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది సందేహమే. జగన్ మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఓడిపోయేలా ఉంటే పిలిచి అందరికీ టికెట్ ఇస్తారు. గత ఎన్నికల్లో అదే చేశారు కదా. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీకి టికెట్ ఇచ్చారు. ఇదే తరహా వారసత్వ రాజకీయాల వ్యూహం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులైన ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు వద్ద కూడా కనిపిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే వీరు తమ కుమారులను అసెంబ్లీ బరిలోకి దించాలని గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ సర్వేలు, పార్టీ సమీకరణాల పేరుతో జగన్మోహన్ రెడ్డి అందుకు నిరాకరించారు. దీంతో గత ఎన్నికల్లో పరాజయం పాలైన ఆ సీనియర్ బ్రదర్స్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను తమ వారసుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అనువైన వేదికగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర సీనియర్ నేతలంతా పార్టీ ప్రస్తుత పరిస్థితిని, ప్రజల నాడిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రజల నుంచి వైసీపీకి సానుకూలత కనిపించకపోతే పార్టీ కోసం పోరాడి సమయం వృధా చేసుకోవడం కంటే తమ రాజకీయ ప్రాబల్యాన్ని, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకునేందుకే వీరంతా ప్రత్యామ్నాయ దారులను అన్వేషించే అవకాశాలు మొండిగా ఉన్నాయి. తమ వారసుల భవిష్యత్తు కోసమే ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ పట్ల అభిప్రాయం అనుకూలంగా లేదనేది తేలితే భవిష్యత్తులో సీనియర్లంతా తమ సొంత దారి చూసుకున్నా ఆశ్చర్యం లేదనే అనుకోవచ్చు.